ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అలేఖ్య, నువ్వు మౌనంగా ఉంటే సమస్యకి పరిష్కారం దొరకదు. నీతో నిజం ఎలా చెప్పించాలో నాకు తెలుసు. నాతో రా. అమ్మవారి మహిమ గురించి సిరిపురం గుడిలో పెళ్లి మండపం దగ్గర నువ్వు కళ్ళారా చూసావు. నేను నీకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మవారి సమక్షంలో ఏం జరిగిందో భయపడకుండా చెప్పు. నీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. నువ్వు చెప్పకపోతే అమ్మవారి మీద ఉంటే. నువ్వు అమ్మవారి మీద ఒట్టు అన్న తర్వాత చెప్పకుండా నేనుండలేను. చెప్తానక్క. నేను ప్రెగ్నెంట్ని ఎలా అయ్యానో నాకు నిజంగా తెలియదు, కానీ నాకు ప్రతిరోజు స్లీపింగ్ పిల్స్ వేసుకుని నిద్రపోవడం అలవాటు. ఒక్కసారి నిద్ర పట్టిందంటే తెల్లవారే వరకు మెలకువ రాదు. రాత్రంతా ఏం జరుగుతుందో తెలీదు. అంత మగతగా ఉంటుంది. ఈ మధ్య ఒకసారి శ్రీకర్ గారితో హాస్పిటల్ పని మీద బయటికి వెళ్ళి రాత్రంతా ఆయనతో ఉండిపోయాను. అంతకు మించి నాకింకేం తెలీదు. అంటే శ్రీకర్ వల్ల నువ్వు ప్రెగ్నెంట్ అయ్యానంటావా? అంతే కదా మరి. బుద్ధుండే మాట్లాడుతున్నారా? నీ అలేఖ్య అంటున్న మాటలే కదా. నీ మొగుడు పేరు చెప్పిందని భుజాలు తడుముకుంటున్నావా? నా భర్తతో కలిసి బయటకు వెళ్లడమే తప్పైతే పెద్ద బావ కృష్ణ బావని కూడా అలేఖ్య గది నుంచి రావడం నేను చూశాను. వాళ్ళని నేను అనుమానించొచ్చా? వెళ్ళిన మాట నిజమే, కానీ అలాంటి పాప పనులు నాకు అస్సలు తెలియవు. అయినా నువ్వు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నావేంటి? మిమ్మల్ని ఎలా నమ్మగలం? నేను చెప్పిన దాన్ని బట్టి శ్రీకర్ గారిని మాత్రమే అనుమానించాల్సిన అవసరం లేదు. నేను రాధగారితోనూ కృష్ణ గారితోనూ చనువుగా ఉన్నాను. మరి ఎప్పుడు ఎలా జరిగిందో కూడా తెలియడం లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.